స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కంటెంట్లోకి వచ్చానమాట. సో చూసుకున్నట్టయితే క్వశ్చన్స్ చెప్పాడు అనమాట. సో మీకు అందరూ తెలిసి నేను 32 షేర్లు హోల్డ్ చేస్తానండి. ఇంకా ఏమీ యావరేజ్ చేయదు దీంట్లో, ఎందుకంటే మొమెంటం వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడైతే 1700 క్రాస్ అవుతుందో అక్కడి నుంచి మనం నమ్మొచ్చు అనమాట. ఓకే, ఇది మూమెంట్ అందుకుంటుంది అని చెప్పేసి. అప్పటిదాకా నమ్మలేమండి బాబు, ఎందుకంటే ఇది చాలాసార్లు వచ్చిందండి 1600కి, 1600, 1550కి అక్కడ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి పడిపోతుంది తప్ప ఎప్పుడు కూడా 1700కి బ్రేక్ చేయలేదు. 1700 దగ్గర ఒక బ్రేక్ మూమెంట్ ఉంది దీనికి. అక్కడ అది బ్రేక్ చేసి పైకి వెళ్తేనే కానీ తెమలదు అనమాట. సో నేను వెయిట్ చేస్తున్నాను 1700 కానీ బ్రేక్ చేస్తే అప్పుడు నేను షేర్స్ని యాడ్ ఆన్ చేసుకుంటూ పోతాను అనమాట. మిగిలిన అమౌంట్ తోటి షేర్ యాడ్ చేస్తాను అనమాట. అప్పుడు సెట్ చేసుకుంటాను. ఓకే, సో అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయాలి, పేషెన్స్ కానీ మూమెంట్ అయితే అందుకుంటుంది చూస్తున్నానండి. కానీ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఫాలో అయింది కాబట్టి, కానీ బట్ మూమెంట్ అయితే అందుకుంటుంది. ఐమ్ జస్ట్ అబ్జర్వింగ్. ఇంకా నెక్స్ట్ షేర్లోకి వెళ్ళిపోతుంది. సో చూసుకున్నట్లయితే ఎస్జేవి అని షేర్ అనమాట. 202 షేర్లు హోల్డ్ చేస్తానండి. సో దీది వచ్చినప్పటికీ మూమెంట్ అయితే అందుకుంది. అంటే లాస్ట్ లోస్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. 92 ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మూమెంట్ అందుకుంటుందని వెయిట్ చేశాను అనమాట. సో 92 అయితే బ్రేక్ చేసి 95 అయితే వచ్చిందనమాట. ఇది ఒక పాజిటివ్ అట్మాస్ఫియరే. బట్ కానీ స్టిల్ నేను లాస్లోనే హోల్డ్ చేస్తాను ఈ షేర్ని. సో చూద్దాం అంతవరకు పెరుగుతుంది ఏంటనేది. ప్రజెంట్ అయితే లాస్లో 6000 రూపాయలు లాస్లో రన్ అవుతుందండి. ఇంకా షేరు ఇది 127లో బై చేశాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తుందో 127, అట్లీస్ట్ మినిమం 127 అయినా బ్రేక్ చేయాలి. మధ్యలో ఎక్కడో ఒక చోట నేను యాక్చువల్లీ ఈ టైంలోనే యావరేజ్ చేసేయాలి. బట్ కానీ స్టిల్ ఐఎమ్ థింకింగ్ మళ్ళీ మూమెంట్ కింద పడుతుందేమో డౌట్ వేసి ఇంకా వెయిట్ చేస్తాను అనమాట. పైకి మూమెంట్ వస్తుందా రాదా తెలుసుకున్నప్పుడు ఇంకా ఇన్వెస్ట్మెంట్కి వెయిట్ చేయాలి. నా దగ్గర హోల్డింగ్ అమౌంట్ ఉందన్నమాట. బట్ అదే వెయిట్ చేస్తాను, పెడదామా వద్దా ఆలోచిస్తున్నాను. కానీ మూమెంట్ అయితే అందుకుంది. ఎస్జేవి ఒక రకంగా ఆనందకరం అనమాట. నెక్స్ట్ షేర్లోకి వెళ్ళిపోదాం. చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ వచ్చేసేపటికి గత 6 నెలలుగా ఫాల్ అయితే ఇస్తూనే ఉందన్నమాట. సో అసలు ఎక్కడ కూడా మూమెంట్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే ఒక మూమెంట్ ఇచ్చినట్టు చూపిస్తుంది, 17 రూపాయలు 20 పైసలకు వచ్చినట్టు. కానీ ఇది మ్యాక్స్ 19 రూపాయలు బ్రేక్ చెయ్యాలన్నమాట. ఇది 19 రూపాయలు బ్రేక్ చేసి ఇంకా అది తర్వాత ఇంకా 23కి వెళ్తుందా అనేది తర్వాత విషయం. కానీ 19 రూపాయలు అట్లీస్ట్ బ్రేక్ చేయాలి ఫస్ట్, అప్పుడు కానీ ఇంకా తెమలదు అనమాట. సో వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎస్ బ్యాంక్ మీరు ఎంతమంది ఈ షేర్ని కొన్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో ట్రై చేసి చెప్పడానికి. బట్ నేనైతే చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తానండి. యాక్చువల్లీ ఇది ఎప్పుడో 23 ఏంటిది సెప్టెంబర్లో కొన్నాను అనమాట. సెప్టెంబర్ ఆ టైంలో కొన్నాను, 23, 22 ఆ టైంలోను. కానీ చూసుకున్నట్లయితే అసలు చాలా దారుణంగా పడిపోయింది అనమాట. బట్ ఎనీహౌ లెట్స్ సీ, ఏదైనా ఒక మంచి హోప్ జరుగుతుంది అని నేను వెయిట్ చేస్తాను. చూస్తున్నట్టయితే మాత్రం షేర్ మాత్రం చాలా దారుణంగా అయితే ఫాల్ ఇచ్చిందనమాట. త్వరలోనే మూమెంట్ వస్తుందని అనుకుంటున్నాను, వెయిట్ చేస్తాను. ఉంటాను మరి, బాయ్, టేక్ కేర్.